లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో, విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో, అన్ని కష్టాలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. 2026 సంవత్సరంలో జనవరి 29వ తేదీ గురువారం భీష్మ ఏకాదశి వచ్చింది. భీష్మ ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి రోజు మహాభారత యుద్ధంలో భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టాడు. మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి రోజు భీష్ముడు శరీరాన్ని విడిచిపెడితే దాన్ని భీష్మాష్టమి అనే పేరుతో పిలిచారు. కానీ అష్టమి రోజు శరీరాన్ని విడిచిపెట్టిన భీష్ముడి కోసం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఏకాదశిని ప్రత్యేకంగా కేటాయించాడు. అదే భీష్మ ఏకాదశి. శ్రీకృష్ణుడే స్వయంగా భీష్ముడి కోసం కేటాయించిన ప్రత్యేకమైన ఏకాదశి కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి అన్నారు. ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి. భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా విన్నా కోట్ల జన్మల్లో పాపాలు తొలగిపోతాయి. అనేక జన్మల శాపాల నుంచి బయటపడవచ్చు. కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం చదవలేని వాళ్ళు, వినటం వీలు కాని వాళ్ళు, సమయం లేని వాళ్ళు ఏం చేయాలంటే 2 మంత్రాలు ఆ రోజు ఎప్పుడు మనస్సులో అనుకుంటూ ఉండండి. ఆ 2 మంత్రాలు ఏంటంటే అష్టాక్షరీ మంత్రం, ద్వాదశాక్షర మంత్రం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ 2 మంత్రాలు ఆ రోజంతా వీలైనప్పుడల్లా మనసులో అనుకోండి. జనవరి 29 గురువారం రోజు వీలైనప్పుడల్లా ఈ 2 మంత్రాలు చదువుకున్నా కూడా సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే శ్రీకృష్ణుణ్ణి పూజించడం ద్వారా కూడా మనస్సులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. అందుకే భీష్మ ఏకాదశి రోజు అందరూ కూడా పూజా మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటాన్ని ఉంచి శ్రీకృష్ణుడి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. కృష్ణుడికి 6 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కొంతమంది 5 ఒత్తుల దీపాన్ని కూడా వెలిగిస్తారు. 5 ఒత్తుల దీపం వెలిగించిన, 6 ఒత్తుల దీపం వెలిగించిన బుధగ్రహ దోషాలు, శుక్రగ్రహ దోషాలు పోగొట్టే శక్తి కృష్ణుడికి ఉంటుంది కాబట్టి 5 ఒత్తుల దీపం వెలిగించుకోవచ్చు, 6 ఒత్తుల దీపం వెలిగించుకోవచ్చు. కానీ ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. కృష్ణుడికి నీలం రంగు పూలంటే చాలా ఇష్టం. తులసి దళాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి శ్రీకృష్ణుడి ఫోటోకి తులసి దళాలతో, నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తూ కృష్ణుడి 108 నామాలు భీష్మ ఏకాదశి రోజు చదవాలి. 108 నామాలు చదువుకోలేని వాళ్ళు చాలా శక్తివంతమైన సులభమైన మంత్రం, ద్వాదశాక్షర మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం చదువుకుంటూ నీలం రంగు పుష్పాలతో, తులసి దళాలతో కృష్ణుడిని పూజించండి. 21 సార్లు ఈ మంత్రం చదువుకున్నా కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం ఏదైనా నైవేద్యం పెట్టండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు పాలల్లో అటుకులు కలిపి ఆ పాలు కృష్ణుడికి నైవేద్యం పెట్టి అందరూ తర్వాత ప్రసాదంగా స్వీకరించండి. కృష్ణుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. అలాగే కుటుంబ కలహాలు, కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శ్రీకృష్ణుడి పూజలో కొన్ని నెమలి పించాలు ఉంచండి. పూజ పూర్తయ్యాక ఆ నెమలి పించాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఇలా ఇంట్లో కృష్ణుడిని పూజిస్తే చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళి కృష్ణుడిని దర్శించుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కృష్ణుడి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకుంటే చాలా మంచిది. కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత ప్రదక్షిణలు సరి సంఖ్యలో చేయండి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో కృష్ణుడి ఆలయంలో ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే భీష్మ ఏకాదశి ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఎలా ఉండాలి? అన్నం తినకూడదు, పాలు పళ్ళు తీసుకోవచ్చు. రాత్రికి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ మర్నాడు స్నానం చేసి కృష్ణుణ్ణి పూజించుకొని ఆహారం స్వీకరిస్తే మంచిది. అలా ఉండలేని వాళ్ళు ఏం చేయాలి? రోజంతా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉండలేని వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం పూట పాలు పళ్ళు తీసుకుంటూ రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం తినండి. ఉప్మా లాంటి పదార్థం తినండి. దీన్ని హరినక్తం అంటారు. ఇలా ఉన్నా కూడా ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కాబట్టి భీష్మ ఏకాదశి రోజు ఇలా ఉపవాసం ఉండండి, కృష్ణుణ్ణి పూజించండి.
భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రం చదువుకుంటూ ఉండండి. సంవత్సరం పాటు విష్ణుమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.